బి సిద్ధు, పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి, రామచంద్రపురం పట్టణంలో వైఎస్ఆర్ నగర్ వద్ద అంబేద్కర్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వతంత్ర సమరయోధుడు, భారత విప్లవకారుడు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 119వ జయంతి కార్యక్రమం పీడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన జన్మించి 119 సంవత్సరాలు, ఆయన మరణించి 94 సంవత్సరాలు కావస్తుంది. మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తెల్లదొరల్ని దేశం నుంచి పారదోరినా కూడా ఈరోజు దేశంలో నల్లదొరల పాలన, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పోరాటం చేయవలసిన అవసరం చాలా ఉంది. ఎందువల్లంటే దేశంలో నానాటికి పేదరికం, నిరుద్యోగం, ఆకలి కేకలు, అదేవిధంగా మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు మరి ఈ దేశం కోసం అనేక మంది అమరవీరులందరూ కూడా పోరాటం చేశారు. భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులందరూ కూడా దేశ విముక్తి కోసం పోరాటం చేస్తే ఈ పాలకులు ఈ రోజున దేశాన్ని, దేశ సంపదలన్నీ కూడా కార్పొరేట్, ప్రైవేటు రంగానికి తాకట్టు పెడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేయాలా? చంద్రశేఖర్ ఆజాద్ని స్ఫూర్తిగా మీరు తీసుకోవాలా? ఈ దేశానికి విద్యార్థులే పట్టుకొమ్మ. ఈ దేశ నిర్మాతలు విద్యార్థులు, సమాజ స్థాపనలో విద్యార్థులు అనేవారు కీలక పాత్ర వహించాలని మేము పీడిఎస్ కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆయన స్ఫూర్తితో విద్యార్థులకి పాఠశాలలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, బ్యాగులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను.